ముస్లిం పాశ్చాత్యుల మధ్య అవగాహన కలిగించడం అసంభవం అనుకుంటున్న ఈ చీకటి వేళ కూడా కొన్ని ఆశాజనకమైన వెండి అంచులున్నాయి. ప్రెసిడెంట్ బుష్, ప్రధాని బ్లెయిర్లు ఎవరు ఊహించని విధంగా వచ్చిన ప్రకటన అటువంటిది. ఇస్లాం వంటి సంపన్నమైన మతానికి ఈ ఉగ్రవాదులు ప్రతినిధులు కారని స్వయంగా మసీదులకు వెళ్లి ప్రకటించారు. ఆఫ్ఘనిస్తాన్పై తాము చేసిన యుద్ధం ఇస్లాం వ్యతిరేక యుద్ధం కాదని, ఇస్లాం శాంతిని ప్రోత్సహించే మతమని ప్రకటించారు. ఇది చాలా కొత్త విషయం. రష్డీ వివాదం సందర్భంగా ఏ రాజకీయ నాయకుడు ఇటువంటి ప్రకటన చేయలేదు. మరొక ప్రోత్సాహకరమైన విషయం ఏమిటంటే, చాలామంది తామింకా ముస్లిం మతం గురించి అజ్ఞానంలో ఉండకూడదని, దాని గురించి తెలుసుకోవాలని భావించడం. యునైటెడ్ స్టేట్స్లోనే ఖురాన్ అమ్మకాలు ఒక్కసారి తారాస్థాయికి చేరాయి. అదొక్కటే కాదు, ఇస్లాం గురించిన సాహిత్యమంతా అలాగే అమ్ముడుపోయింది. నా పుస్తకాలతో సహా 12 సంవత్సరాల క్రితం ఇస్లాం గురించి తెలుసుకోవడానికి అతి తక్కువ మంది ఆసక్తి చూపించారు. కానీ 2001లో సెప్టెంబర్ 11 తర్వాత చాలా మందిలో ఈ ఆసక్తి పెరిగింది.